సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రం ఇస్తున్న నిధులు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మరొకవైపు కాంగ్రెస్ పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. నిన్న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని విజిట్ చేయడానికి వెళ్లారు. ఆ సందర్భంగా కొన్ని భారతీయ జనతా పార్టీ పైన కీలక కామెంట్ చేశారు. పర్టికులర్గా మోదీ పైన, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పైన, బీజేపీ ఎంపీల పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ లీడర్, 2 సార్లు మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మనతో పాటు. సార్ చెప్పండి, పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చింది, ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటూ నిన్న ఎస్ఎల్బీసీ వద్ద కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. పర్టికులర్గా మీ ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా వస్తారు? అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో అబాసు పాలై విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను రెండు మాటలు, మోదీ గారికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఉండనే ఉండదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి నమ్మే వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇప్పటికీ ఆయన చెప్తా ఉన్నాడు, నార్త్ RRR ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే శాంక్షన్ చేసిండ్రో దక్షిణ భాగంలో కూడా శాంక్షన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు MMTS రైల్వే లైన్ కోసం నీ కాంట్రిబ్యూషన్ కట్టకపోయినప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మెట్రో ఎక్స్పాన్షన్లో మా భాగం ఉంటుంది, ఇక్కడ కూడా బీజేపీ గెలవాలని చెప్పి భావిస్తున్నాం. అది మాత్రమే పరిష్కారం తప్ప రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 24 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారు. దీనికి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు సమాధానం చెప్తారంటే మీకు సవాల్ విసిరారు. ఒక మాట, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా తోటి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా దేశంలో తన సొంత కాళ్ళ మీద బతకడానికి కావాల్సిన అనేక పథకాలు పెట్టి ఇవాళ నేరుగా అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎట్ల రాయితీ అయినడు, కుట్ల రాయితీ అయినడు, ఎట్ల రాయితీ అయినట్టుగా నువ్వు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం డైవర్ట్ చేసి ఇతరుల మీద నిపం నెట్టి ఇతరులను విమర్శించడం ద్వారా నువ్వు తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు తప్పించుకోజాలవు. ఇచ్చిన హామీలు ఏందో అవలోకనం చేసుకోండి, ఎట్లా అమలు చేస్తావో ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు తప్ప ఇలా మోడీ గారిని విమర్శించి సూర్యుడి మీద ఉమ్మేసినట్టయితే నీ మీద పడుతుంది, అర్థం చేసుకోమని చెప్పి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపైన మేము చర్చకు సిద్ధం, బీజేపీ ఎంపీలు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. కేంద్రం నుంచి వెళ్ళి ఏ డబ్బులు వస్తూ ఉన్నాయో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావా, వస్తావా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ నేను 100 సార్లు చెప్పిన, గ్రామీణ ప్రాంతాలలో చౌరస్తాలో వెలిగే బల్బుల కాంచె మొదలుపెట్టి పెరిగే పచ్చడి చెట్లు కావచ్చు, కట్టబడ్డ గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, నడిచే సిమెంట్ రోడ్లు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, ఇవన్నీ కేంద్రమే ఇస్తుంది. ఇవాళ ఇంతెందుకు పేదోళ్ళకి ఇచ్చేటువంటి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం బియ్యం పంపితే నువ్వు ఫోటో పెట్టుకొని నీ సివిల్ సప్లైస్ కింద నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శోభాలు ఇద్దరు కూడా, ఒకరు బెంగళూరుకి, ఒకరు తమిళనాడుకి మెట్రో ప్రాజెక్టులు తీసుకెళ్తే ఇక్కడ ఎంపీలు, ఇక్కడ కేంద్ర మంత్రులు తెలంగాణకి ఏం తీసుకొచ్చారని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. నీవు ప్రతిపాదన పెట్టిన షామిలిపేట సైడ్ కానీ మేడ్చల్ సైడ్ కానీ మేము పార్లమెంట్లో మాట్లాడాం. నేను మనోహర్లాల్ ఖట్టర్కి కావచ్చు రైల్వే శాఖ మంత్రికి ఇస్తే ఆయన అన్నాడు ఇది అర్బన్ డెవలప్మెంట్ కింద వస్తుంటే 2 సార్లు మీటింగ్ పెట్టి ఇచ్చినాం. ఇవాళ తప్పకుండా ఇక్కడ కట్టాల్సిన మెట్రోకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇప్పటికే MMTSకి నువ్వు కట్టాల్సినటువంటి నీ షేరు కట్టకపోతే కేంద్ర ప్రభుత్వమే కట్టింది. ఇంతెందుకు నీ ముఖానికి అక్కడ చెర్లపల్లిలో 420 కోట్ల రూపాయలు పెట్టి స్టేషన్ కడితే దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ఒక బస్టాండ్ నిర్మాణం కోసం, ఒక రోడ్ వేయడానికి ఒక 60 కోట్లు ఇవ్వడానికి దగ్గర దిక్కు లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. ఫైనల్గా చెప్పండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేస్తే 1000 కోట్ల రూపాయలు అక్కడ తలస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు చిల్లి రూపాయి ఇవ్వట్లేదు అనేది రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నేను ఒక్కటే మాట, రేవంత్ రెడ్డి గారు ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ఏమిచ్చింది, నువ్వేం చేస్తున్నావో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి. తెలంగాణకు ఇచ్చినటువంటి అంశాలు, ప్రాజెక్టులు, నిధులపైన ఓ ఎంపీగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ముఖ్యమంత్రి కానీ చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ ఎంపీగా సవాల్ విసురుతున్నారు. చూద్దాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్పందిస్తారా, ఆ సవాల్ను స్వీకరిస్తారా? కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ABN ఆంధ్రజ్యోతి.